రంగూన్ రౌడీ 1979లో దాసర్ నారాయణరావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం. విజయ మాధవి పిక్చర్స్ పతాకంపై వడ్డే శోభనాద్రి నిర్మించారు. జెవి రాఘవులు సంగీతాన్ని అందించారు. ఇది కృష్ణంరాజు గారి 100వ చిత్రం. ఇది బర్మాలో చిత్రీకరించబడిన మొదటి భారతీయ చిత్రం. ఇది మూవీలో కృష్ణంరాజు, జయప్రద, మోహన్ బాబు, దీప, సావిత్రి, షావుకార్ జానకి, రావు గోపాలరావు, ఎం ప్రభాకర్ రెడ్డి, గోకిన రామారావు, రావి కొండలరావు, ధూళిపాల సీతారామశాస్త్రి, ముక్కామల, శిలో మనోహర్ ముఖ్య నటీనటులు. ఈ మూవీలో నటీనటులు రియల్ లైఫ్లో ఎలా ఉన్నారో, అసలు ఉన్నారో లేదో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు వీడియోని పూర్తిగా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు వీడియో టాపిక్లోకి వెళ్దాము. మూవీలో రాజు పాత్రలో నటించిన కృష్ణంరాజు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 11 సెప్టెంబర్ 2022లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 82 సంవత్సరములు. మూవీలో ఇందు, రజనీ పాత్రల్లో నటించిన జయప్రద గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 63 సంవత్సరములు. మూవీలో గోపాలరావు పాత్రలో నటించిన రావు గోపాలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 13 ఆగస్టు 1994లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 57 సంవత్సరములు. మూవీలో జానకి పాత్రలో నటించిన షావుకార్ జానకి గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 93 సంవత్సరములు. మూవీలో బాబు పాత్రలో నటించిన మోహన్ బాబు గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆయన ప్రస్తుత వయసు 73 సంవత్సరములు. మూవీలో దీప పాత్రలో నటించిన దీపా గారు మూవీలో ఇలా ఉండగా రియల్ లైఫ్లో ఈ విధంగా ఉన్నారు. ఆమె ప్రస్తుత వయసు 63 సంవత్సరములు. మూవీలో ధర్మరాజు పాత్రలో నటించిన ఎం ప్రభాకర్ రెడ్డి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 25 నవంబర్ 1997లో హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 62 సంవత్సరములు. మూవీలో దీప తల్లి పాత్రలో నటించిన సావిత్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆమె మన మధ్యలో అయితే లేరు. ఆమె 26 డిసెంబర్ 1981లో చెన్నైలో మరణించారు. ఆమె చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆమె చనిపోయే నాటికి ఆమె వయసు 47 సంవత్సరములు. మూవీలో పంతులు పాత్రలో నటించిన రావి కొండలరావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 28 జూలై 2020 హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 88 సంవత్సరములు. మూవీలో రామారావు పాత్రలో నటించిన గోకిన రామారావు గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన హైదరాబాద్లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 62 సంవత్సరములు. మూవీలో లాయర్ పాత్రలో నటించిన ధూళిపాల సీతారామశాస్త్రి గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 13 ఏప్రిల్ 2007లో గుంటూరులో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయసు 85 సంవత్సరములు. మూవీలో జడ్జ్ పాత్రలో నటించిన ముక్కామల గారు మూవీలో ఇలా ఉండగా
ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 10 జనవరి 1987లో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 66 సంవత్సరములు. మూవీలో స్మగ్లర్ పాత్రలో నటించిన సిలోన్ మనోహర్ గారు మూవీలో ఇలా ఉండగా ఇప్పుడు ఆయన మన మధ్యలో అయితే లేరు. ఆయన 22 జనవరి 2018లో చెన్నైలో మరణించారు. ఆయన చివరి రోజుల్లో ఉన్న ఫోటోలో ఈ విధంగా ఉన్నారు. ఆయన చనిపోయే నాటికి ఆయన వయస్సు 74 సంవత్సరములు.